మొత్తం మీదట 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 65 మున్సిపాలిటీల ఫలితాలు అయితే వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో అయితే విజయం సాధించింది. బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీల్లో అయితే గెలుపొందింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ అయితే విజయం సాధించగా 18 మున్సిపాలిటీల్లో హంగ్ అయితే ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఎన్నికల ఫలితాలంగా దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ హిమవర్ష, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తున్న విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 నుంచి 90 మున్సిపాలిటీ స్థానాలను అనేది కైవసం చేసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా శపథం చేసినట్టుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన చాలా క్లియర్గా చెప్పినట్టుగానే ఇప్పటికీ చూస్తే కనుక 116 మున్సిపాలిటీల్లో దాదాపు 65 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగింది. దాంట్లో 39 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక 7 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఏదైతే 7 స్థానాల్లో బీఆర్ఎస్ అనేది తన జెండా ఎగరవేసిన పరిస్థితి వస్తున్నాయి. అయితే ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం ఏదైతే 18 మున్సిపాలిటీలో ఇది ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించడంతో ఒక 18 మున్సిపాలిటీలో మాత్రం హంగ్ ఏర్పడింది. అయితే ఇక్కడ చూస్తే కనుక కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. మంచిర్యాల, రామగుండం అలాగే నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ తన ఖాతాలో విజయాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మంచిర్యాలలో దాదాపు 60 వార్డులుగా 41 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ 8, భాజపా 4, ఇతరులు 2 వార్డులు విజయం సాధించారు. అయితే రామగుండంలో ఉన్నటువంటి 60 వార్డులకు గాను 35 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ 13, భాజపా 1, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించింది. అయితే నల్గొండ మొత్తంలో 48 వార్డులు ఉండగా కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 8, భాజపా 4, అలాగే ఇతరులు ఏదైతే 7 వార్డులు విజయం సాధించిన పరిస్థితి అక్కడ అనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటివరకు మనకు ఓవరాల్గా ఉన్నటువంటి 2582 వార్డులకు గాను 1236 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 663 బీఆర్ఎస్, 233 బీజేపీ, ఇతరులు అదర్స్ ఎవరైతే ఇండిపెండెంట్ నిలబడినటువంటి కొంత క్యాండిడేట్ ఎవరో వాళ్ళంతా కూడా 229 వార్డులు విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు విషయం చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే కనుక స్వతంత్ర అభ్యర్థుల కోసం పోటీ అనేది కొంత ఇస్నాపూర్ ప్రాంతంలో ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ ప్రాంతంలో మ్యాజిక్ ఫిగర్ దాటని పరిస్థితులతో కొంత ప్రధాన పార్టీలు అనేది కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అక్కడ దాదాపు 26 వార్డుల్లో కాంగ్రెస్ 10 వార్డులు గెలవగా బీఆర్ఎస్ 12 వార్డులు గెలిచారు. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలవడం జరిగింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కోసం ఇటు బీఆర్ఎస్కి 2 సీట్లు కావడంతో ఇటు కాంగ్రెస్కి 4 సీట్లు కావడంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు కూడా ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే వర్ధనపేటకు సంబంధించి కూడా చూసుకుంటే 12వ వార్డు ఫలితం అనేది అక్కడ వర్ధనపేటలో కీలకంగా మారినటువంటి పరిస్థితి. 12వ వార్డు ఫలితం అనేది రీకౌంటింగ్ ఏదైతే తారుమారు కావడంతో రీకౌంటింగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓట్ల లెక్కింపుతో అధికార పార్టీ నేతలు పూర్తి అక్రమాలకు పాల్పడినట్టు బీఆర్ఎస్ అటు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మొదటి 7 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడం, తర్వాత 13 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఆ ప్రాంతం మొత్తం అంతా కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మున్సిపల్కి సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అంటే దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ హంగ్ ఏర్పడడం ఇక్కడ ఈ క్రమంలో మనం కొన్ని చూస్తే కనుక మున్సిపాలిటీ ఫలితాలు కొన్నిట్లో ఏదైతే హంగ్ ఏర్పడిన దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, కేతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్ముకుంట, వేములవాడ, రాయికల్, అలియాబాద్, గద్వాల, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కూడా హంగ్ ఏర్పడిన పరిస్థితి వస్తాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగిస్తున్నప్పటికీ కీలకంగా ఇక్కడ మనకు ఏదైతే కోడంగల్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన కోడంగల్ ప్రాంతంలో ఒక మద్దూరు మున్సిపాలిటీ సంబంధించి ఒక అంశం మనం చెప్పుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే మద్దూరు మున్సిపాలిటీకి సంబంధించి చాలా క్లియర్గా ఏదైతే అక్కడ 9 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఒక ఇండిపెండెంట్ వ్యక్తి అక్కడ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా క్లియర్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధిష్టానం చేపట్టడం చాలా క్లియర్గా సీట్లు గెలవడంతో అక్కడ చాలా అడ్డంకు లేని పరిస్థితి మనం చూస్తాను. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే అంటే ఈ చైర్మన్ ఎవరికి అని ఒక ప్రశ్నతో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా హోరాహోరీగా వాట్సాప్ వేదికల్లో కూడా గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. దీనికి సంబంధించి అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వానైతే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హిమవర్ష. శ్రీకాంత్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు అయితే హోరాహోరీగానైతే పోటీగానైతే అంటే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? రైట్, అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా క్లియర్గా ఏదైతే
మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికీ మనకు చాలా క్లియర్గా ఉన్నటువంటిది కాంగ్రెస్ అయితే తన ముందంజలు వెళ్తూ చాలా క్లియర్గా మనకు ఒక మెసేజ్ అయితే ఇస్తూ ఉంది. ఏదైతే ప్రచారం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాదాపు 70 నుంచి 90% సీట్లు కైవసం అంటే మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందో చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ చూసుకుంటే కనుక దాదాపు 65 మున్సిపాలిటీ ఫలితాలు రావడంతో ఏదైతే 39 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడము, అలాగే మనం చూస్తున్న 7 స్థానాలు బీఆర్ఎస్ 7 స్థానాలకు మాత్రం బీఆర్ఎస్ పరిమితమైంది. సో ఈ లెక్కలన్నీ చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన హవనైతే కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హిమవర్ష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ కొలిక్కెత్తి వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మున్సిపాలిటీలో ఫలితాలు తేలగా మరికొన్నింటిలో అయితే హంగ్ అయితే ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, కోహిరి, కేశసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయ్కల్, ఆలియాబాద్, గద్వాల, జహీరాబాద్ మున్సిపాలిటీలోనైతే హంగ్ ఏర్పడిందని తెలియజేయవచ్చు. ఇక జమ్మికుంట కౌంటింగ్ కేంద్రం వద్దనైతే ఉద్రిక్తత అయితే నెలకొంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కౌంటింగ్ శిబిరానికైతే వెళ్లకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాతనైతే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, పోలీసుల జోక్యంతో అయితే సత్తుమణిగినైతే తెలుస్తోంది. విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థినైతే కారులో తీసుకెళ్లి ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా మేడ్చల్ జిల్లా అలియాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్దనైతే ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. సర్వత్రా ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి వెంకటేష్ ను కూడా లోపలికి వెళ్లనికుండా అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలైతే కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ను కౌంటింగ్ కేంద్రంలో కూడా పోలీసులు అయితే తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు తోపులాట జరగడంతో కౌంటింగ్ కేంద్రం వద్దనైతే ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇక అదేవిధంగా సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ అయితే దక్కించుకున్నట్లయితే తెలుస్తోంది. మొత్తం మీదట 15 వార్డులకు గాను బీఆర్ఎస్ అయితే 10 వార్డుల్లో విజయం సాధించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ 5 వార్డులనైతే గెలుపొందింది. ఇక జగిత్యాల జిల్లా రాయ్కల్లోనైతే మున్సిపాలిటీలో మొత్తం మీదట 12 వార్డుల్లో 5 వార్డులు అయితే గెలుచుకుంది. ఇక బీజేపీ 3, కాంగ్రెస్ ముఖ్యంగా 3 బీఆర్ఎస్ అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అయితే కైవసం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. మొత్తం మీదట 12 అయితే 10 వార్డుల్లో కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ అయితే గెలిచినట్టయితే సమాచారం. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కూడా ఉత్కంఠనైతే కొనసాగుతుందని చెప్పాలి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లకైతే సమానంగా చెరో 13 వార్డుల స్థానాలు అయితే దక్కాయి. దీంతో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కింగ్ మేకర్లుగానైతే మారారు.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. పూర్తి రిజల్ట్స్ సాయంత్రానికైతే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో భాగంగా కొన్ని చోట్లనైతే 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగానైతే పోరు సాగిస్తుంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కి మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అత్యధిక ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తమ పార్టీని చూపించాలని భావించిన బీజేపీ నాయకులు ఎన్నికల ఫలితాలలో వెనుకబడి ఉన్నట్లయితే తెలుస్తోంది. బరిలోకి దిగిన అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు ఫోకస్ పెట్టి మరి రంగంలోకి దిగినప్పటికీ కూడా బీజేపీకి ఆశించని మేర ఫలితాలైతే కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు టఫ్ ఫైట్ కూడా ఇస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు శాతం పెరిగిందన్న అభిప్రాయం బీజేపీ నేతలైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పార్టీ బలోపేతానికైతే ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్లు కూడా అత్యధిక మెజార్టీతో అయితే బీజేపీ అయితే దూకుడు పేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ నేతలకు కూడా షాక్ అయితే తగిలినట్టు తెలుస్తుంది. అదేవిధంగా హోరాహోరీగా ప్రచారం చేసినా కూడా ఎఫెక్ట్ అయితే అంతగా కనిపించలేదంటూ కూడా సమాచారం. ఇదే విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ మున్సిపల్ రిజల్ట్స్ అయితే ఉత్కంఠ రేపుతోందని చెప్పాలి. అదేవిధంగా నారాయణపేటలో కూడా చూసుకుంటే బీజేపీ అయితే దూకుడు పెంచుతోందని కూడా సమాచారం ఉంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధానమైనటువంటి పార్టీలు దాదాపుగా 10 రోజుల నుంచి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి, కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి కూడా ప్రచారం నిర్వహించాయి. సో దానిలో భాగంగానే బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే జాతీయ అధ్యక్షుడితో సహా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ దాదాపుగా 8 ఎంపీలు ఉన్నాయి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ కూడా ఎక్కడ కూడా పెద్ద అనుకున్న స్థాయిలో వాళ్ళ ప్రభావం చూపించలేదు. ఒక ఏదైతే కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, నారాయణపేట మున్సిపాలిటీ కావచ్చు, ఆ 2 చోట్ల తప్ప మిగతా చోట్ల ఎక్కడ అనుకున్నంత, ఏదైతే నిజామాబాద్లో ఎంపీ ఉన్నారు, ఆదిలాబాద్, ఇట్లా అన్ని చోట్ల దాదాపుగా 8 మంది ఎంపీలు ఉన్నారు. వారున్న చోట ఎక్కడ కూడా బీజేపీ అంత ప్రభావం చూపించలేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ చెబుతూ ఉంటుంది, మేమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి, మేమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం. కానీ ఏదైతే దీనికి సంబంధించి జనాల్లో రూట్ లెవెల్లో మాత్రం ప్రజల దగ్గర అంత బలంగా బీజేపీ పార్టీ లేదని స్పష్టం అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైతే అధికారంలో ఉందో, ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కొంత ప్రభావం చూపించగలిగింది. మొత్తం మీద బీజేపీ ఏదైతే వాళ్ళు
చెప్పినట్టుగా దాదాపుగా 50% వరకు మేము గెలుచుకునే పరిస్థితి ఉందని చెప్పారు. కానీ ఈ ఏదైతే రిజల్ట్ ఉన్నాయో ఈ రిజల్ట్ కొంత బీజేపీ నాయకులు కూడా కొంత కంగుదిన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దాదాపుగా 700 నుంచి 600 వరకు వార్డులు గెలుస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ భావించింది. ఓట్ షేరింగ్ కూడా దాదాపు ఎక్కువ పర్సంటేజ్లో ఓట్ షేర్ కూడా బీజేపీకి టర్న్ అవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓటు ఏదైతే ఉందో అది పార్లమెంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టుగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి బీజేపీ పార్టీ భావించింది. కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే బీజేపీ తన అనుకున్నటువంటి స్థానాలు అయితే గెలుచుకున్న పరిస్థితి తెలియదు. మొత్తం మీద ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 90కి పైగా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే 7 కార్పొరేషన్లకు సంబంధించి 5 కార్పొరేషన్ల వరకు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఒక కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ ముందంజలో ఉంది. మరోపక్క సిపిఐ ఏదైతే కొత్తగూడెం లాంటి కార్పొరేషన్లో కూడా సిపిఐ కూడా ముందంజలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ ట్రెండ్ మరికొద్ది సేపట్లో ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, మొత్తం మీద అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. హేమవర్ష రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క మున్సిపాలిటీని కూడా బీజేపీ అయితే గెలవలేదు అంటూ కూడా అయితే మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కరీంనగర్లో కొంత బీజేపీ ముందుంది. ఖచ్చితంగా కరీంనగర్లో అయితే గట్టి పోటీ ఇచ్చింది. కరీంనగర్లో గెలిస్తే ఏదైనా అవకాశం ఉంటే కరీంనగర్లోనే ఖచ్చితంగా బీజేపీకి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ కార్పొరేషన్ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ముగ్గురు కూడా మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు. కరీంనగర్లో త్రిముఖ పోటీ అయితే బాగానే ఉంది. దాంతోపాటు ఎంఐఎం పార్టీ కూడా కరీంనగర్లో కొంత పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కరీంనగర్లో కూడా ఎంఐఎం కూడా మంచి పోటీ ఇచ్చింది. కొన్ని చోట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఇండిపెండెంట్లు ఉంటారో ఇండిపెండెంట్ల ప్రభావం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి వాళ్ళు కొంత మద్దతు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల టై అయిన పరిస్థితి హంగ్ ఏర్పడింది. ఖచ్చితంగా ఎవరైతే ఇండిపెండెంట్లు ఉంటారో ఇండిపెండెంట్లు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో అక్కడ మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశం ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి 16వ తారీఖు దాకా గెలిచినటువంటి వార్డు మెంబర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అదే పార్టీలకు ఉంటుంది. ఈ రోజు నుంచి క్యాంపు రాజకీయాలనే ఖచ్చితంగా నైట్ నుంచి కొనసాగే అవకాశం ఉంది. దానికి సంబంధించే ఎన్నికల అధికారులు కూడా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఖచ్చితంగా ఏదైతే కొంతమంది ఇప్పటికే గెలిచినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని క్యాంపు కార్యాలయాలకు తరలించారని చెప్పేసి ఎన్నికల అధికారులకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఖచ్చితంగా గెలిచిన వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ అధికారి దగ్గరకు వచ్చి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసి ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎవరైతే క్యాంపులో ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు సంతకం చేయడానికి ఖచ్చితంగా బయటకు రావాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత సంతకం గెలిచిన వార్డు మెంబర్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సిగ్నేచర్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు నుంచి కూడా కొంత క్యాంప్ రాజకీయాలు జరిగే అవకాశం ఉంది. గెలిచినటువంటి అభ్యర్థులు ఏదైతే ఏ పార్టీ నుంచి ఏ సింబల్ మీద నుంచి గెలుస్తారో వాళ్ళంతా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లోకల్గా మంత్రుల మీద ఉంది. ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కూడా ఇప్పుడు నిన్ననే తరలించిన పరిస్థితి ఉంది. సో వీళ్ళందరిని గురించి ఎన్నికల అధికారులు తెలుసుకోవడంతో ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఈ ట్రెండ్ అయితే కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తున్నాయేమో వర్ష. రామకృష్ణ, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అదే అంటే నారాయణపేటలో కూడా బీజేపీ అయితే దూకుడు కూడా పెంచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నారాయణపేటలో బీజేపీ దాదాపుగా గెలిచే అవకాశం ఉంది, గెలిచింది. ఇంకో పక్క కరీంనగర్, ఈ రెండు చోట్ల కొంత బీజేపీ ప్రభావం చూపించగలిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత కాంగ్రెస్కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎలక్షన్తో పోల్చుకుంటే కొంత ఏదైతే ఫలితాలు ఉన్నాయో అవి కొంత మెరుగైనవి అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందు కూడా కొంత పుంజుకుంటుంది. ఖచ్చితంగా ఇది లోకల్ బాడీలో 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్
కాంగ్రెస్కి ఇంకా అధికారం ఉంది. సో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీని గెలిపించాలి. దానిలో భాగంగా తప్ప ఖచ్చితంగా ఏదైతే రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 2 సంవత్సరాల పాటు అభివృద్ధి చేసిందో, సంక్షేమం అందించిందో, ప్రజల్లో ఏదైతే దాదాపుగా 420 హామీల వరకు ఇచ్చారు, హామీలు ఎక్కడా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు చెప్పారు, 6 గ్యారెంటీలు ఎక్కడా కూడా నెరవేర్చలేదు. సో దీన్ని బలంగా తీసుకెళ్లడంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడా కూడా బహిరంగ సభలు నిర్వహించలేదు. అది బీఆర్ఎస్ పార్టీ కలిసిరాని అంశంగా కూడా చెప్పుకోవచ్చు. హిమవర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.